తెలుగునాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అల్లుడు సీను సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన జై జానకి నాయక సినిమాతో తొలి హిట్ అందుకున్నారు. తమిళ సినిమా రట్సాసన్ మూవీకి రీమేక్గా రాక్షసుడు అనే సినిమా చేశారు సాయి శ్రీనివాస్. ఈ సినిమా ఆయన కెరీర్లో తొలి బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పాలి. ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వర్ నటించిన విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మేనకోడలిగా నటించిన పాప ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ పాప చుట్టూనే సినిమా తిరుగుతూ ఉంటుంది. తన పేరు అభిరామి. రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా తన నటనతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు హీరోయిన్గా మారింది. అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది. విద్యాసాగర్ రాజు డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమాకార్తిక్ మూవీలో నటించింది. ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. ఇంతలోనే హీరోయిన్ అయింది. మణిరత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ అభిరామి నటించింది. ఆమె హీరోయిన్గా మరో 2 సినిమాలు సెట్స్పై ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫోటోలు, సినిమా అప్డేట్స్ నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. తెలుగునాట బెల్లంకొండ సాయి శ్రీనివాస్ జోరు మామూలుగా లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అల్లుడు సీను సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన జై జానకి నాయక సినిమాతో తొలి హిట్ అందుకున్నారు. తమిళ సినిమా రట్సాసన్ మూవీకి రీమేక్గా రాక్షసుడు అనే సినిమా చేశారు సాయి శ్రీనివాస్. ఈ సినిమా ఆయన కెరీర్లో తొలి బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పాలి. ఈ మూవీలో శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వర్ నటించిన విషయం తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీలో సాయి శ్రీనివాస్ మేనకోడలిగా నటించిన పాప ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ పాప చుట్టూనే సినిమా తిరుగుతూ ఉంటుంది. తన పేరు అభిరామి. రాక్షసుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా తన నటనతో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు హీరోయిన్గా మారింది. అంతేకాదు తెలుగులో ఓ మూవీ కూడా చేసింది. విద్యాసాగర్ రాజు డైరెక్ట్ చేసిన ఫాదర్ చిట్టి ఉమాకార్తిక్ మూవీలో నటించింది. ఈ మూవీలో అభిరామి నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. అభిరామి ధనుష్ హీరోగా నటించిన అసురన్ సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. ఇంతలోనే హీరోయిన్ అయింది. మణిరత్నం తెరకెక్కించిన నవరస వెబ్ సిరీస్ అభిరామి నటించింది. ఆమె హీరోయిన్గా మరో 2 సినిమాలు సెట్స్పై ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్స్టాలో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫోటోలు, సినిమా అప్డేట్స్ నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాస్ రాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.